ఫ్లాప్ జీవితాన్ని తలకిందులు చేయడం అంటే ఇదేనేమో. ఇప్పటి వరకు బోయపాటి ఎన్నో హిట్స్ ఇచ్చాడు. అయితే వినయ్ విధేయరామ ఒక ఘోరమైన ఫ్లాప్ తో కోలుకోలేని దెబ్బ పడింది. సీను వైట్ల బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపులు ఇచ్చాడు. వినాయక్ కూడా ఈ మధ్య వరుసగా ఫ్లాపులు ఇస్తూ వస్తున్నాడు. ఈ లిస్ట్ లో పూరి జగన్నాథ్ కూడా కొనసాగుతున్నాడు. కానీ ఒకే ఒక్క ఫ్లాప్ తో ఏకంగా ఈ జాబితాలోకి చేరిపోయాడు బోయపాటి శ్రీను. ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత హైయెస్ట్ సక్సెస్ రేట్ ఉన్న దర్శకుడు బోయపాటి. అప్పుడెప్పుడో దమ్ము రూపంలో ఓ ఫ్లాప్ తగిలింది. మళ్ళీ రీసెంట్ గా వినయ్ విధేయరామతో మరో ఫ్లాప్ ఇచ్చాడంతే. కానీ బోయపాటిని పైన చెప్పుకున్న దర్శకుల లిస్ట్ లోకి చేర్చేశారంటే వినయ్ విధేయరామ ఏ రేంజ్ ఫ్లాప్ అర్థం చేసుకోవచ్చు. కేవలం 2 ఫ్లాప్లతో దర్శకుడి కెరియర్ ముగిసిపోదు. మరీ ముఖ్యంగా బోయపాటి లాంటి మాస్ దర్శకుడు 2 ఫ్లాప్లకే దుకాణం సర్దేడు. కానీ బోయపాటిని పైన చెప్పుకున్న కేటగిరీలోకి చేర్చేశారంటే దానికి కారణం వినయ్ విధేయరామ సినిమాలో కథ, స్క్రీన్ ప్లేనే. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బోయపాటిలో జ్యూస్ అయిపోయిందంటున్నారు. 90ల నాటి కథ టేకింగ్ తో ఈ సంక్రాంతిని నీరుగార్చేశాడంటూ బోయపాటిపై కమెంట్స్ చేస్తున్నారు. వినయ్ విధేయరామకు ప్రస్తుతానికి మంచి వసూలు రావచ్చు. కానీ ఖచ్చితంగా ఈ సినిమా చూసి మరో హీరో బోయపాటికి అవకాశం ఇచ్చే పరిస్థితే కనిపించట్లేదు. తన ప్రతి ఇంటర్వ్యూలో బోయపాటి చెబుతున్న హీరోలెవరూ ఈసారి అతడికి ఛాన్స్ ఇవ్వకపోవచ్చు. బోయపాటి తన నెక్స్ట్ సినిమాను ఎవరితో తీస్తాడో వేచి చూడాల్సిందే. ఇక హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.